అందరికీ నమస్కారం. నీలం తెలుగు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పద్య పరిమళం 7వ తరగతి తెలుగు పాఠ్యాంశం. ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కవి శతక కవులు. వినడం, ఆలోచించి మాట్లాడటం. చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు? పిల్లలు. పై చిత్రాన్ని గమనిస్తే ఒక పెద్ద చెట్టు కింద గురువు చుట్టూ 6 మంది శిష్యులు కూర్చుని ఉన్నారు. గురువు తన శిష్యులకి తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తలతోకయనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటూ నీతి పద్యాల ద్వారా నీతిని బోధిస్తున్నాడు. 2వ ప్రశ్న. పిల్లలు, మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ, భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన బీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. పద్యాలు చాలా చక్కగా చెప్పావమ్మా. 3వ ప్రశ్న. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. గురువుగారు, నేను చెప్తాను. నార్ల చిరంజీవి, వేమన, కరుణశ్రీ, తిక్కన, పక్కి అప్పల నరసింహం, పోతులూరి వీరబ్రహ్మం, మారద వెంకయ్య, కంచర్ల గోపన్న. శభాష్ పిల్లలు, చాలా చక్కగా చెప్పావమ్మా. పాఠ్యభాగ ఉద్దేశం. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠంలోని శతక కవుల గురించి తెలుసుకుందాం. పోతన, కాలం 15వ శతాబ్దం, రచన భాగవతం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం, కుమార శతకం రాశాడు. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు, భాస్కర శతకం ఇతని రచన. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం, కాళికాంబ సప్తశతి. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం, గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, సుభాషిత రత్నావళి. చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం, నగజా శతకం. గద్దల శామ్యూల్ 20వ శతాబ్దం, హితోక్తి శతకం. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం, ఆంధ్రపుత్ర శతకం. ఈ పాఠ్యభాగ ప్రక్రియ శతకం. 100 పద్యాల రచనను శతకం అంటారు. మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం శతక పద్యాల లక్షణాలు. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. పిల్లలు, ఈ పాఠంలోని పద్యాలు నేర్చుకుందాం. 1వ పద్యం పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోనిది. క్షమ కలిగిన సిరిగలుగును, క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్, క్షమగలుగదోనగలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. భావం. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. రెండవ పద్యం గువ్వల చెన్నడు రాసిన గువ్వల చెన్న శతకంలోనిది. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు,
ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నెంతటి గుణముల కుప్పలకునైన గువ్వల చెన్న. భావం: ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. మూడవ పద్యం పక్కి అప్పల నరసింహం రాసిన కుమార శతకంలోనిది. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూత చరితుడున్ సద్ధర్మశాలియని బుధులిద్దర బొగడెదరు ప్రేమయ సంగ కుమారా. భావం: ఓ కుమార, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. నాలుగవ పద్యం పోతులూరి వీరబ్రహ్మం రాసిన కాళికాంబ సప్తశతిలోనిది. పరులదిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధియగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. భావం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ఐదవ పద్యం చుక్కాకోటి వీరభద్రమ్మ రాసిన నగజా శతకంలోనిది. సత్యమే యశముకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. భావం: ఓ నగజ, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. ఆరవ పద్యం గద్దల శామ్యుల్ రచించిన హితోక్తి శతకంలోనిది. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. భావం: గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, నేర్చుకున్న అంశాన్ని వల్లె వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. ఏడవ పద్యం జెండామాన్ ఇస్మాయిల్ రచించిన ఆంధ్రపుత్ర శతకంలోనిది. చూడనగ్నిగాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరియుబసిడి, బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిలలోకమిత్ర ఆంధ్రపుత్ర. భావం: ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎనిమిదవ పద్యం మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలోనిది. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక, నేర్పునగప్పి పుచ్చి
తామూసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదెట్లు రాగిపై బూసిన బంగారం చెదరిపోవ కడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానపడదా జనులెల్ల రెరుంగ భాస్కరా. భావం: ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగిపైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. చివరగా 9వ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళిలోనిది. కరమున నిత్యధానము ముఖంభున సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి శూరులకున్ సిరి లేని ఎప్పుడున్. భావం: చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తలవంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండటం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి.